కూడా కొన్నిసార్లు కంఫర్ట్స్ లేనప్పుడు సహించడం భరించడం నేర్చుకోవాలి. ఐగుప్తు దేశం నుండి ఇన్ని అద్భుతాలతో దేవుడు ఆశ్చర్యంగా నడిపిస్తే ఇంత కష్టం పడకుండా ఉదయం లేచి ఫ్రెష్ మన్నా కురిసేస్తూ ఉంటే కృతజ్ఞతగా ఉండకుండా నాకు ఈరోజు బంగాళదుంప లేదు, సొరకాయ లేదు, ఆ మాంసం లేదంటే వీళ్ళు ఏం చేశారు? మనం వెనక్కి వెళ్ళిపోదాంరా, వి విల్ టర్న్ బ్యాక్ అని చెప్పి మోషే మీద తిరగబడ్డారు. అట్టి ఆలోచన కలిగిన వాడిని, అట్టి ప్రయత్నం చేసిన వాడిని అందరినీ చంపేశాడు దేవుడు. గమనించండి, మనం ఎప్పుడైతే ఫోకస్డ్గా ముందుకెళ్తామో చాలా జాగ్రత్తగా గమనించండి. సాతాను యొక్క 2 టార్గెట్స్ ఏంటి తెలుసా? అయితే వెనుదిరిగేలా చేస్తాడు, లేదంటే డైవర్ట్ చేస్తాడు. టు టర్న్ అస్ బ్యాక్ ఆర్ టు డైవర్ట్ అస్. వాడు ఉపయోగించే 2 పద్ధతులు. నువ్వు ప్రయాణం చేసినప్పుడు ప్రారంభంలో ఆరంభ సూరత్వం అంటారు చూసారా? నీ హడావిడి చూసి అందరూ అనుకుంటారు ఇంక ఇటు తిరగలేదు అనుకుంటారు. వెళ్ళి ఒక 2 రోజులు ముందుకు వెళ్ళేటప్పటికి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నీరసపడిపోతూ ఉంటారు. అందుకని ఆరంభ సూరత్వంలో ఎవరు నమ్మకూడదు. ఎప్పుడు కూడా స్పిరిట్స్ని కంట్రోల్లో, ఇమోషన్స్ అంతని కంట్రోల్లో పెట్టుకునేవాడే చివరి వరకు కొనసాగుతాడు. ముందు ఎగిరేసి అత్యాహస్తని ఇచ్చే ఆడిని ఎప్పుడు నమ్మకూడదండి. జాగ్రత్తగా మన ఇమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. బాగున్నప్పుడు రెచ్చిపోకూడదు, హెచ్చిపోకూడదు, బాగాలేనప్పుడు కుమిలిపోకూడదు. వీ షుడ్ బి స్టేబుల్. అన్నీ కలిసి వచ్చినప్పుడు అండి వాళ్ళని పట్టుకోలేం, తెగమాడేస్తూ ఉంటారు అది ఇదని. చిన్నది తేడా వస్తే చాలు వాళ్ళని నీరసించిపోయి పక్కన వెనక్కి లాగేస్తారు. అది ఇంకా దరిద్రం. వాళ్ళని మోటివేట్ చేసి ముందుకు నడిపించడం అనేది పెద్ద టాస్క్. Hey, listen.